న్యాయస్థానాలు లెక్కచేయనితనంలో ఈ ప్రభుత్వం ఉంది. పోసానిని అక్రమంగా అరెస్టు చేశారు. పోసాని అంశంలో BNS 111వ సెక్షన్ వర్తించదు. ఇలాంటి తప్పుడు రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తే అవే తప్పులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. మీరు టార్గెట్ చేసిన వ్యక్తులపై మీ కార్యకర్తలతో కేసు పెట్టిస్తున్నారు. వైఎస్ జగన్ వెళ్లేదాకా మిర్చి రైతులు గోడు మీకు పట్టదు అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ గారు అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుతుంది. ప్రజాపక్షాన మాట్లాడే అవకాశం కావాలని గవర్నర్ గారిని కోరింది. కూటమి నాయకులంతా పెద్ద సచ్చీలురైనట్టు ఎప్పుడు ఆన్ పార్లమెంటరీ వాడినట్టు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వైరిపక్ష నాయకుల మీద కంటే నేరస్తులపై యంత్రాంగాన్ని ఉపయోగించాలి అని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ కృష్ణ గారు అన్నారు. న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం తగ్గిపోతుందా? న్యాయస్థానాలు మీరు లెక్క చేయని తనంలో ఉన్నారా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ చేశారు. నిన్న శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్. ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు, ఈరోజు FIR చేస్తారు. ఇది చట్టవిరుద్ధం కదా. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానిక మీకు అధికారం వచ్చింది? ఈ రకమైన కక్ష సాధింపుల కోసమా మీరు అధికారం తెచ్చుకున్నది? ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా రేపొద్దున మళ్ళా మనల్ని పట్టిపీడిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా? మీరు సీనియర్ని చెప్తారు, ఇందుగా మీ సీనియారిటీ, దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు? ఇవాళ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది BNS 111 సెక్షను వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేరనేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా. మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఆయన మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలతోటి కేసులు పెట్టిస్తారు. కేసులు పెట్టిస్తే కంటిన్యూస్గా అరెస్టులు చూపించారు. అంటే నెలల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలి, లేకపోతే సబ్ జైల్లో ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యం మీరు ఎంచుకున్నారు. ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ చేసిన వ్యక్తుల పట్ల మీ కార్యకర్తలతో మీరు చేయిస్తున్న ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉన్నారో, ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఉన్నారో ఆ ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో వారి తనయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ పాలన ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. మీరేదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఒకసారి పక్కన పెట్టినా పరిపాలన సాగించాల్సినటువంటి రైతులకు సంబంధించి మొన్న మిర్చి రైతుల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళింది. ఆ రోజు వరకు మీరు మిర్చి రైతులు గుర్తురాలే. గుంటూరులో మీ కోతవేడు దూరంలో ఉన్నటువంటి గుంటూరులో మిర్చి రైతు పడుతున్న కష్టం గురించి మీకు తెలియలా. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు. వచ్చి ఏం చేశారు? కేంద్రానికి ఉత్తరం రాశారు. మళ్ళీ ప్రజలకు ఒక అబద్ధం చెప్పారు. మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి వెళుతూ నేను రైతుల కోసం వెళ్ళానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. అక్కడేం జరిగింది? కేంద్ర మంత్రి గారు అక్కడ లేరు. అంటే కేంద్ర మంత్రి గారు లేరని తెలిసి వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారో ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? ఇవాళ గిట్టుబాటు ధరకి ప్రకటించలేదు మేమని చెప్తున్నారు. రైతు నష్టపోయిన తర్వాత, రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గిట్టుబాటు ధర ప్రకటన చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీని మీరు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. బాధ్యతా విస్మరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నాం. ఇంకా జోక్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఆయన 21 కంటే ఎక్కువ ఉంటే మీరు ప్రతిపక్ష హోదా తీసుకోండి అంటారు. అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి వ్యత్యాసం తెలియని ఈ ప్రజలని మీరు అనుకుంటున్నారా? మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి పక్షాలని ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంటుంది. ఆ ప్రతిపక్షానికి ఒక హోదా కావాలి. హోదా అంటే సమయం, మీరు ఇచ్చేటువంటి జీతభత్యాలు లేకపోతే వేరే కాదు. అది విస్మరించి
ప్రజాపక్షాన గొంతుగా ప్రజాపక్షాన నిలబడి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిందని గవర్నర్ గారిని వినతి చేస్తే దాని మీద చాలా బ్రహ్మాండం, మీరంతా సశీలుడు, ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్ వాడనటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు మీద గంటలు 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 మీరు ఒకరిని ఒకరు పొగుడుకోవడం, ఒకరినొకరు మెచ్చుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం అంటే ప్రజలకు తెలియదని మీరు అనుకుంటున్నారు. మీరు ఈ కక్ష సాధింపు చర్యలు మాని ఈ రాష్ట్రంలో అగత్యాలు జరుగుతున్నాయి, బాలికలు అత్యాచారాలు గురవుతున్నారు. ప్రతిరోజు పత్రిక తిరగవేస్తే పసిబిడ్డలు మానరక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మీ హోంమంత్రి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇటువంటి దారుణాలు కనబట్టలేదు. వాటి మీద ఫోకస్ చేయండి. పోలీస్ యంత్రాంగాన్ని ఈ విధంగా మీకు వైరిపక్షంగా ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద ఉపయోగించి అరెస్టు చేయించడం కంటే నేరస్తుల మీద నేర ప్రవృత్తి కలిగిన వారిపైన పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.